హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటాం, కానీ ఈరోజు మాత్రం సగ్గు బియ్యం అండ్ బియ్యంతో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా. దాంట్లోని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత సగ్గు బియ్యం దానికి హాఫ్ తీసుకున్న గ్లాస్కి ఇలా వేసుకొని వాటర్ వేసి ఒక 3 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 3 గంటల తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేయండి. సగ్గు బియ్యం వేసి ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి. పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మిక్సీ జార్ తీసుకొని బియ్యం కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అంతా వేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా దాంట్లోకి వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇడ్లీలు అనేవి పొంగడానికి ఈనో ప్యాకెట్ తీసుకొని వేసుకోండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీ కప్స్లో ఈ విధంగా అంతా వేసుకోవాలి. ఫస్ట్ కప్పులో మాత్రం పెట్టుకోవద్దు. ఫస్ట్ పైకి ఉంటుంది కదా, ఆ కప్పులో పెట్టుకోవద్దు. దాని తర్వాత నుంచి పెట్టుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు ఇడ్లీ పాత్రలో దించి ఉడికించాలి. ఇడ్లీలు అయిన తర్వాత పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.